అందరికీ నమస్కారం. ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని చెప్పి తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి యూనిఫామ్ లేకుండా, ఎలాంటి లేడీ కానిస్టేబుల్ లేకుండా గోడలు దూకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం వారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు వచ్చారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే, యూనిఫామ్ లేకపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి చినపులివేరు గ్రామానికి సంబంధించినటువంటి వారు అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నందుకు నన్ను ఏవనగా పెట్టి విధులకు ఆటంకపరిచారు అని చెప్పి మళ్ళీ అదే స్టేషన్లో ఇంకొక కేసు నా మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసుకి నన్ను అరెస్ట్ చేయడానికి 21వ తారీఖు ఉదయం 6:30 గంటలకు దాదాపు 200 మంది పోలీసులు చినపులివేరు గ్రామానికి, అలాగే మా ఇంటికి రావడం జరిగింది. నేను ఉద్యోగం రీత్యా ఆ ముందు రోజు హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అయితే నేను దొరకలేదని చెప్పేసి చినపులివేరుకి సంబంధించినటువంటి కొంతమంది ఆ కేసులో ఉన్నటువంటి వారిని తీసుకెళ్ళి దాదాపు వారం రోజులు రిమాండ్ చేయటం జరిగింది. మరి నాకు ఈ కేసులో గాను నిన్న అనగా 5వ తారీఖున నాకు బెయిల్ రావడం జరిగింది. నా బెయిల్ రావడానికి సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్, వేమూరు నియోజకవర్గ లీగల్ సెల్ అయినటువంటి మోహన్ రెడ్డి గారికి, అలానే నేనేంటో చూడకుండా నేను పార్టీ కోసం కష్టపడుతున్నానని చెప్పి నాకు షూరిటీ ఇవ్వడానికి నిలబడినటువంటి శివరామకృష్ణ గారికి అలియాస్ బాబు గారికి, అలానే మా గజనీ అన్నకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే కేసుని ప్రతి క్షణం ఫాలోఅప్ చేసి స్టేటస్ తెలుసుకొని నన్ను గైడ్ చేసి నా కోసం నాతో నిలబడి నన్ను ఏ వేలో వెళ్ళాలో నాకు చెప్పి ఒక కార్యకర్తని ఎలా కాపాడుకోవాలో ఆ విధంగా నన్ను కాపాడుకుంటూ నన్ను బెయిల్ వరకు నడిపించినటువంటి మా నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వరికూటి అశోక్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలానే మా గౌతమ్ అన్నకి, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఇంకా నాకు అండగా ఎవరైతే నిలబడ్డారో వారందరికీ, అలానే మరి ముఖ్యంగా చినపులివేరు గ్రామస్తులకి, నన్ను తీసుకెళ్ళనీయకుండా అడ్డపడి అలానే కేసుల్లో ఇరుక్కొని నా కోసం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నటువంటి వారందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి తెలియచేసుకుంటున్నా.